ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం. మరి ఈ ఉదయకాల సమయంలో మనమందరము కలిసి ఇలా దేవుడితో గడపడం, మరి దేవుడు మనల్ని నమ్మి మనకు ఒక నూతన దినాన్ని ఇచ్చాడు కదా. అందుకే మనం కృతజ్ఞతతో దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ మనం దినాన్ని ప్రారంభిస్తున్నాం. అంటే మనం దేవుడికి విలువిస్తున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడికి విలువిచ్చిన మనల్ని ఆయన మనల్ని ఇంకా విలువైన వ్యక్తులుగా మారుస్తాడు. సో మనం ఇలా వాక్యాన్ని ధ్యానించడం అనేది, దీని అర్థం ఏంటంటే దేవుడికి విలువిస్తున్నాం, ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఇంకా విలువైన వ్యక్తిగా మారుస్తాడు. సో దీనివల్ల దేవుని కృపా కాపుదల మనకు తోడుగా కూడా ఉంటుంది. సో మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. మీలో చాలామంది ప్రతిరోజు మరి మీ దినాన్ని వాక్య ధ్యానంతో ప్రారంభిస్తున్నారు. దానివల్ల మీకు కలిగే లాభాల్ని త్వరలోనే మీరు కళ్ళారా చూడబోతున్నారు, అనుభవించబోతున్నారు. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. నేనైతే ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఇది దేవుడికి నాకు తెలుసు. ఖచ్చితంగా మరి ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా నాకు తెలియచేయండి. తప్పకుండా మీకోసం ప్రార్థిస్తూనే ఉంటాను. అలాగే ఈ వీడియోని అనేకులకు షేర్ చేసి వాళ్ళు కూడా మనలాగే దేవుని వాక్య ధ్యానంతో వాళ్ళ డేని స్టార్ట్ చేసేలా మనం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఇది దేవుడి పని కదా. మనం దేవుడి పని చేస్తే మన పనులన్నీ దేవుడు చేసేస్తాడు. ఓకేనా? ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి మీలో ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. అండ్ చివరిలో మీ అందరి కోసం ఖచ్చితంగా నేను ప్రేయర్ చేస్తాను. ఆ ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. మన డేని మరి ప్రార్థనతో వాక్య ధ్యానంతో ప్రారంభించడం అనేది అది నిజంగా మరి ఎంతో కృప, దేవుడు మనకిచ్చిన భాగ్యం అది. సరేనా? మరి ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం. పదండి. ఈరోజు మనం ధ్యానించబోతున్న అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్వలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాని రుచిగల పదార్థములను ఆశింపకుము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అతని హృదయములో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశము మీద మనస్సు నుంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని
నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గలవాడిని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొను వాని వలె నొందువు. ఓడకొయ్యి చివరను పండుకొని వాని వలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరలా దాని వెదకుదును అని నీవనుకొందువు. దేవుడు ఈ మాటల్ని మన హృదయంలో భద్రపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. మీరున్న చోటే ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప దేవుడు విన యేసయ్యా, నీకు వందనాలు నాయన. అయ్యా, నిన్నటి దినాన మేము చేసిన తప్పుల్ని క్షమించి మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని నమ్మి మాకిచ్చిన ఈ నూతన దినానికై మీకు వందనాలు. అయ్యా, మా దినాన్ని నీ వాక్య ధ్యానంతో ప్రారంభించే భాగ్యం ఇచ్చావయ్యా. మా డేని మరి వర్డ్ ఆఫ్ గాడ్తోనూ ప్రేయర్తోనూ మేము స్టార్ట్ చేయడం అది నిజంగా నువ్వు మాకు ఇచ్చిన భాగ్యం. మా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఈ విధంగా ఎంతమంది ఫాలో అవుతున్నారంటే అది బహు కొద్ది మందే నాయన. ఆ బహు కొద్ది మందిలో అల్పులమైన మమ్మల్ని కూడా ఉంచినందుకు నీకు స్తోత్రం. మాకు ఒక నమ్మకం ఏంటంటే ఈ విధంగా చేయడం ద్వారా ఈరోజంతా మా ముందు నువ్వు ఉంటావు. మా ముందు నువ్వు ఉంటే మాకు ఇంకేం కావాలయ్యా. అపవాది మా మీద దాడి చేసినప్పుడు నీ వాక్యం అనే రెండంచులు కలిగిన ఖడ్గంతో మేము వాడిని జయించవచ్చు. అటువంటి కృప మాకు దయచేయండి. మరి ఈరోజు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో, కాలేజెస్కి వెళ్తున్నారో, ఆఫీసెస్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ మీరు తోడుగా ఉండండి. వాళ్ళ ప్రయాణంలో తోడుగా ఉండండి. వచ్చిన ప్రతి ఒక్క వ్యతిరేక పరిస్థితిని జయించే శక్తినివ్వండి. ఆత్మీయంగా బలపరచండి. ముఖ్యంగా మరి కళ్ళని, చెవులని, నోటిని, మరి మా పంచేంద్రియాలని కూడా మేము మా అదుపులో ఉంచుకోగలిగే సెల్ఫ్ కంట్రోల్ దయచేయండి నాయన. మేము ఎంత జాగ్రత్తగా ఇంట్లో నుంచి వెళ్తున్నామో అంతే క్షేమంగా, అంతే జాగ్రత్తగా, అంతే పరిశుద్ధంగా తిరిగి మా గృహాలకి మమ్మల్ని చేర్చండి తండ్రి.
మీ కృప మాకు చాలా అవసరం నాయన. మీ తోడు మాకు అవసరం. మీ చల్లని చూపు మాకు అవసరం. కాబట్టి మాకు వాటన్నిటిని దయచేయండి తండ్రి. ఈరోజు ఎవరైతే మరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో వారిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. వారికి ఇచ్చిన ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ సంవత్సరం అంతా వాళ్ళకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయండి. ఆత్మీయంగా బలపరచండి. నీ కృపా కాపుదల ఈరోజు మాకు, మా కుటుంబాలకి తోడుగా ఉంచమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సరే, ఇప్పుడు క్వశ్చన్ టైం కదా. ఇప్పుడు నేను ఒక వచనం చదువుతాను. ఆ వచనం మనం చదువుకున్న ఈ 23వ అధ్యాయంలో ఎన్నో వచనమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరెవరైతే చక్కగా ఆన్సర్ చేస్తున్నారో దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా వాక్య జ్ఞానంతో నింపి దీవించునుగాక. ఆమేన్. వచనం చదువుతున్నాను. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. ఇది ఎన్నో వచనమో టైప్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మనమందరం దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనతో, వాక్య ధ్యానంతో మన దినాన్ని ప్రారంభిద్దాం. అది ఎంత గొప్ప ఆశీర్వాదమో ఆల్రెడీ నేను చూస్తున్నాను. మీలో చాలామంది కూడా అది అనుభవిస్తున్నారు. త్వరలోనే దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకంటే మనం అందరం దేవుడికి విలువిస్తున్నాం. ఇందాక చెప్పాను కదా, దేవుడికి విలువిచ్చిన వారిని ఆయన విలువైన వ్యక్తులుగా మారుస్తాడు. సో ఇలాగే ప్రతిరోజు మరి సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ధ్యానించండి. దేవుని కృపా కాపుదల మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.